ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతూ ఉండడంతో జనం విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బతో 3 మరణించారు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 3 వ్యక్తులు కూడా మరణించినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. చెప్పండి తిరుపతి, అంటే ఎండలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. 42 డిగ్రీలు ఎక్కువగానే మనకి చూపిస్తుంది. అలాగే 3 వ్యక్తులు కూడా మరణించినట్లుగా ఉంది. సో ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? దుర్గా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వడదెబ్బలతో 3 మృతి చెందారు. ఉక్కపోతుతో జనమంతా విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 42 డిగ్రీల దాటి ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎక్కువగా మహబూబాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత ఎక్కువ నమోదవుతున్నట్టు తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా ఇప్పటికే 3 మృతి చెందడంతో కూడా ఎండకు వీరంతా భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బానుడి వగబగతో మధ్యాహ్నం పూట ఎవరైనా బయటికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వైద్య నిపుణులు కూడా తప్పకుండా ఎండకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా అత్యవసర పనులు అయితే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేదంటే ఉదయం పూట కావచ్చు సాయంత్రం పూట మాత్రమే బయటికి రావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముక్తేశ్వర దర్శనానికి వచ్చి వడదెబ్బ కారణంగా మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. మానుకోట జిల్లాలో 2 మహిళలు మృతి చెందారు. ఈ సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కన్నీరు ముందుగా వెలిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వడదెబ్బకు గురై మృతి చెందడం చాలా బాధాకరం అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి వడదెబ్బతో మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం పూటే మిర్చి కూలీలు కావచ్చు, ఇటు మొక్కజొన్న తీసేటువంటి పెరడు కూలీలు కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నంలో మాత్రమే పనులకు వెళ్లి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం తర్వాత ఎవరు కూడా రైట్, థ్యాంక్ యూ తిరుపతి.